నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని గజనెక్కి ఇప్పటికీ ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందని, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఓడిపోయిన వారు ప్రజలతో ఉంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన వ్యక్తులు అభివృద్ధి కోసం పట్టించుకోకుండా ఎన్నికలలో ఓటమి పాలైన వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విమర్శలు మానుకుని అభివృద్ధిపై చూపు పెట్టాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి, ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, గంగాధర్రావు, చిన్నశంకరంపేట జెడ్పీటీసీ మాధవిరాజు, నార్సింగి జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, చిన్నశంకరంపేట ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, నార్సింగ్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, పిఎస్సిఎస్ చైర్మన్లు అంజిరెడ్డి, చింతల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు శివకుమార్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని పనులు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక గౌరవ పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు కొట్లాడి మనకు కావాల్సిన పెన్షన్లు, రుణమాఫీ కానీ ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం పద్మాకర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి గౌరవ వెంకట్రామిరెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై జై తెలంగాణ. భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా శశిధర్ రెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా దేవన్న గారికి, నాగేంద్రన్న గారికి, కృష్ణారెడ్డి జెడ్పీటీసీ గారికి, సత్యనారాయణ గారికి, వైఎస్ ఎంపీపీ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, వాళ్ళకు ఎగ్జామ్స్లో పాల్గొనడానికి మన ట్రైనింగ్ ఇప్పించడానికి కావచ్చు మస్తు సాయం చేసే మనిషి కూడా ఒక్కొక్క వెంకట్రామిరెడ్డిగా మారాలి. గడప గడపకు వెళ్ళి అతన్ని గెలిపించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మా శంకరంపేట మండల కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమో అది కూడా నమ్మకమే లేదు. రంజాన్ పండుగ పట్టల పంపించలేదు. సార్ వేరే మీటింగ్ కాబట్టి వెళ్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా సార్ పంపించి రావాలి. గెలిచిన 9 నెలల లోపల మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. మీరు ఊరూరున చెప్పండి. మహిళలకు, అమ్మలక్కలకు నేను ఒకటే కోరుతా ఉన్నా. నేను అందరికీ ఊళ్ళో చెప్పలేను, మీ ఊళ్ళకు రాలేను, మీ అందరితో మాట్లాడలేను. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన శంకరంపేట భారీ మెజార్టీ ఇచ్చి మీ ఊర్లో చర్చ చేసి ఒక కలెక్టర్ ఎలక్షన్లో నిలుచుంటున్నాడు. ఆయన ప్రామిస్ చేసిండు, వాగ్దానం చేసిండు, తప్పకుండా అమలు చేస్తాడనే విశ్వసనీయత ఉంది. ఆయన మంచి విద్యావంతుడు కాబట్టి మనకు న్యాయం చేస్తాడని చెప్పి నా పక్షాన మీరు కొట్లాడి, నా పక్షాన మీరు ఓట్లు అడిగి, మీరు ఓట్లు అడిగినని చెప్పేసి శిరస్సు వహించి మీ అందరు కూడా నమస్కారం చెప్తా ఉన్నా. యువత, నేను ఏదైతే పోటీ పరీక్షల్లో రాసి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను. ఆ మాదిరిగానే పేద కుటుంబాల్లో ఉన్న
విద్య చదివి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్లో రూములు తీసుకొని మెస్సులలో భోజనం చేయలేక 1-2 లక్షల తల్లిదండ్రులకు భారమైన పరిస్థితులలో మన విద్యావేత్తలు విద్యావంతులు వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో రాయడం లేదు. వాళ్ళు ఇక్కడే మండలాలలో గ్రామాలలోనే ఉండుకుంటూ తల్లిదండ్రులకు భారం అవుతున్నా అనే బాధతోని విద్యార్థులు కుమిలిపోయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆశాజ్యోతి కావాలని, వాళ్ళందరి చెంతన నేను ఉండాలని, నాలాగా వాళ్ళు పోటీ పరీక్షలు రాయాలని, నాలాగా వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు రావాలి అని చెప్పి కోరికతో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కోచింగ్ సెంటర్లు కూడా ఈ ఫంక్షన్ హాల్లో పెడతా అని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం చెప్తా ఉన్నా. పిల్లలకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నేను ఇక్కడే కోచింగ్ సెంటర్ పెడతాను. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ద్వారానే నేను రాసా. కోచింగ్ సెంటర్లో చదివే నేను ఉత్తీర్ణయ్యా. కోచింగ్ సెంటర్లో చదివినాకనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. మరి నాలాగా అంత చదివి ఉండి స్తోమత లేకుండా ఉన్న విద్యార్థులకు ఇక్కడే మెదక్లోనే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి అన్ని నియోజకవర్గ కేంద్రాలలో స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా పేరున వాగ్దానం చేస్తాను. నా విశ్వసనీయతను మీరు తగ్గించకండి. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను అబద్ధం జీవితంలో ఆడలేదు, ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదని చెప్పేసి మీ అందరికి కూడా పేరున విన్నవించుకుంటాను. అవసరం లేదు. ఒక కలెక్టర్గా ఉన్నత పదవి చేసి మంచి పేరు సంపాదించి ఈ మెదక్ గడ్డ మీదనే నాకు ప్రఖ్యాతలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా మంచి కలెక్టర్గా పేరు వచ్చింది. మరి ఆ మంచి కలెక్టర్గా పేరు వచ్చిన గడ్డను నేను మోసం చేయను. గడ్డ మీద తప్పుడు వాగ్దానాలు చేయను. గడ్డ మీద విశ్వసించినాను. నేను తనువై తాల్త కూడా ఆ భూమిలోకే పోవాల్సింది, ఈ మెదక్ గడ్డ మీదనే పోవాల్సింది. కాబట్టి దాని మీద నేను ప్రాముఖ్యత చెప్తా ఉన్నాను. నేను అబద్ధం ఆడనని చెప్పి మీరు గ్రామాన చర్చ పెట్టండి. మహిళలకు ఇవాళ ఇంట్లో చర్చ పెట్టండి. రేపు ఉదయం ఇంట్లో చర్చ పెట్టండి. సమయం లేదు. నాకు అఖండ విజయం ఇవ్వండి. వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ పార్టీని మన కారు గుర్తుకి ఓడేసి నన్ను అఖండ విజయం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరున కోరుకుంటూ మీ అందరికి కూడా నన్ను మళ్ళీ జీవిస్తారని చెప్పి నేను గెలిచిన తర్వాత ఇదే ఫంక్షన్ హాల్లో ఇదే మన పద్మాదేవి చేసుకుందాం, మనం సంతోషంగా అందరం కలుతామని చెప్పేసి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ వ్యవసాయ కూలీలకు 12,000 మోసం. ఇన్ని మోసాలు చేసి మళ్ళీ ఓట్లు అడగడానికి మన మధ్యకు వస్తూ ఉన్నాడు. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం, మనం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వీళ్ళ మోసాలను పసిగట్టున్నారు. వీళ్ళకు బుద్ధి చెప్పాలని కసిగా ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు గట్టిగా ప్రజల్లోకి విషయాలు తీసుకొని పోండి. మేముంటాం. మీ తెరువు ఎవరైనా వస్తే ప్రాణం అడ్డం పెట్టైనా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చోలే మనం అనుకుందా? నాతో ఎవరు కూర్చున్నారు? సేనా కోసం నేను కూర్చోలే. ఆ రోజు రామాయణపేట పోలీస్ స్టేషన్లో భూమి మీద మనకు పొద్దు నుంచి పొద్దుగడ కూర్చుంటబెట్ట కింద కూర్చోలే. నేను మా దేవేందర్ అన్న మెదక్ జైల్లో 4 రోజులు మేము పడలే. జైల్లో పడ్డా జై తెలంగాణ అన్నం తప్ప ఒక్క అడుగు వెనుకకు జరగలే. తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా ఇవాళకి జై తెలంగాణ అన్నాం. మనమేమో జైల్లో పడ్డా జై తెలంగాణనే అన్నాం. తెలంగాణ వచ్చేదాకా కొట్టాడు తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. దయచేసి ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. ప్రజలకు చెప్పండి, మన తెలంగాణను మనం కాపాడుకోవాలి, మన హక్కులు కాపాడుకోవాలి. రేపు నేను మీకోసం అసెంబ్లీలో కొట్లాడాలంటే మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి. ప్రశ్నించే గొంతును గెలిపిస్తే మేము గట్టిగా మీకు ఇచ్చిన హామీ అమలు చేసేదాకా పేగులు దిగదాకా అసెంబ్లీలో కొట్లాడటం, మిమ్మల్ని మంచిగా కాపాడుకుంటాం. అందుకోసం ఇవాళ ఇక్కడ వినుడే కాదు, ఊర్లలో పోవాలి, ముచ్చట పెట్టాలి. దావత్ల పెళ్లిళ్ళ కసీర్ కాడ బీడీలు చేసే కాడ యాడ కూసున్నా ఈ మోసం చేసిన కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి. ఈ జూటా మాటల బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పి ప్రజలకు చెప్పాలి. మన కారు మన కేసీఆర్, మనమందరం కూడా కారు కోటేసి మన కేసీఆర్ సార్ అండగా ఉండాలనే విధంగా మీరందరూ కృషి చేయాలని కోరుతూ జై. ఫస్ట్ పని చేయి. ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఈ నియోజకవర్గంలో నువ్వు హామీలు ఇచ్చిండ్రు. మీరు సొంత ఖర్చులతో నిధి కడతా, సొంత ఖర్చులతో 25,000 ఇస్తా, సొంత పైసలతో అనాథలకు 25,000 ఇస్తా, ఊరు 25,000 ఇస్తా, లేకపోతే నీ సొంత పైసలతో బోర్లు ఇస్తా, పైసలు ఇస్తా, మోటార్లు కట్టిస్తా, మీటర్లు పెడతా, దవాఖాన్లు కట్టిస్తా అని చెప్పిండ్రు. అవి చెయ్యండి. వద్దంటమా? 2,500 మా అక్క చెల్లెలకు ఇస్తా.
పెట్టిస్తారు, బెదిరిస్తారు, పార్టీ మారమంటారు, పార్టీ మారపోతే కేసులు పెట్టిస్తామంటారు. గిరా మీరు చేసేది. ఫస్ట్ ప్రజలకు ఏ హామీ ఇచ్చిండ్రో అది నెరవేర్చుండ్రి. మీ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండ్రు. 2 లక్షల రుణమాఫీ చేసి మాట్లాడుండ్రి. 2 లక్షల రుణమాఫీ చేసి ఓట్లాడుకుంటారు. మీరు ఏది చేయకుండా ఊర్లకి రాకుండా ప్రజలను గాలి కొదిలేసి బోనస్ ఇస్తామని, పంట కొట్టమని, పంటకు బోనస్ ఇచ్చి కొట్టమని ఇవన్నీ చెప్పింది మీరు కదా. ఎలక్షన్ నమ్మి ఓటేసినాం కదా. మరి ఓటేసినందుకు ప్రజలకు మీరు ఆ హామీని నెరవేర్చాలి కదా. హామీ నెరవేర్చండి, పని చేయండి. మీటింగ్లు పెడతాం, మేము కూడా దీక్షలు చేస్తాం, మీటింగ్లు పెడతాం. మీరు పని చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే గొంతుగా 14 ఏళ్ళు ఉద్యమం చేస్తున్న సందర్భంలో మీరందరూ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నై తెలంగాణ అన్నారు. మీరు జై తెలంగాణకు సపోర్ట్ కూడా చేయలే. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను బాగు చేసుకుంటూ వచ్చినాం. కానీ మేము 9 ఏళ్ల పాలనలో అనేక రకాల నెరవేర్చిన పెన్షన్లు ఇచ్చినాం. అదేవిధంగా 200 పెన్షన్లు 2000 రూపాయలు చేసినాం. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించినాం. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చినాం. కానీ మీరు 4 నెలలైనా ఇదివరకు అమలు చేయలేదు. మేము ఏమంటున్నాం? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఏమంటుండు? నా పాలనకు, నా 4 నెలల పాలనకు ఇదొక రెఫరెండం అట, ఇదొక నిదర్శనం అట. రేపు మనం ఓట్లేసినాం అనుకో ఏమంటాడు? అబ్బా నేను మంచిగానే పరిపాలించిన, అందుకే నాకు ఓట్లేసిన అంటాడు. అవునా కాదా? నేను పరీక్షలలో ఓట్లేసిన అంటాడు. మరి మంచిగా వేస్తుందా? ఏ ఒక్కటి అమలు కాలే. ఇట్లనే అనుకుంటా పోతే ఆయన ఓట్లేయించుకొని అవతల పడతాడు. అందుకే ఇప్పుడు కనుక మనము బరిగీసి కొట్లాడి మన ఓటుని కనుక రేవంత్ రెడ్డికి తలిగే విధంగా చేసినాం అనుకో దెబ్బకు దిగొస్తారు. మన అన్ని హామీలు నెరవేరుస్తారు. దానికి సపోర్ట్గా వెంకటరామరెడ్డి గారు ఉంటారు.